నియోజకవర్గ సమస్యలపై పట్టింపు లేని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల పేరుతో కోట్లాది రూపాయలు దండుకోవడం తప్ప ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. దీని పక్కన పెడితే సింగరేణి సమస్యలు ఎలా సింగరేణి ఎన్నికల ముందు ఏమన్నారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. కనీసం సింగరేణి కార్మికులకు ఇస్తానన్నటువంటి బోనస్ ని కూడా సరిగా ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఏడాది కావాల్సినటువంటి 4 లక్షల బోనస్ కనీసం ఒక్కొక్క దుకాణదారుడికి ఎలా ఒక్కొక్క వ్యాపారవేత్తకు 5 లక్షల నుంచి 10 లక్షల నష్టం అంటే నెలకు 10 కోట్ల ఇన్కమ్ 100 కోట్లకు రీచ్ అయిపోయింది ఆల్రెడీ ఎమ్మెల్యే. రానున్న ఎన్నికల్లో వీళ్లకు కర్రు గాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎవరికి వాళ్ళు దందాలు చేయడం శురు చేసిరు తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఎవరికి అవగాహన లేదు, ఎవరికి పట్టు లేదు, ఆలోచన కూడా లేదు. కేవలము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాము, వెనకాల నుంచి వసూలు చేద్దాం. మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు సింగరేణి ప్రాంతం అనుకోండి, మీరు సింగరేణి కంపెనీ అనుకోండి, ఎన్టీపీసీ సంస్థ అనుకోండి, లేకపోతే ఆర్ఎఫ్సిఎల్ అనుకోండి, ప్రతి ఒక్క సంస్థలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేకపోతే భూ నిర్వాసితులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని ఆయా సంస్థల మీద వాళ్ళని ఎగేయడము, వెనకాల నుంచి వెళ్ళి వాళ్ళతో లాలూచి పడిపోవడము, కోట్లు దండుకోవడము, ఇది అనాది కాలంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. దీన్ని పెంచి పోషిస్తుంది ఇలా మక్కాన్ సింగ్ గారు. ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు ఇలా దాకా. ఐటీ టవర్ ఏడవైందండి నాకు అర్థమవుతలేదు. మక్కాన్ సింగ్ ఏం చేసిండు? అది హుష్కాకి అయిపోయింది. ఇలా 15,000 కోట్లు పెట్టి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చే బదులు దాంట్లో పావు మందం ఒక 3,000 కోట్లు పెడితే మీకు 20-25,000 ఉద్యోగాలు కల్పించవచ్చు మిగతా రంగాల్లో. ఇంకా కాలుష్యం వెదజల్లే రంగాలే మీకు కావాలి. ఇలా రోజుకు 8 మంది మరణిస్తున్నారు గోదావరికని ప్రాంతంలో. కిడ్నీ బాధితులు కానివ్వండి, గుండెపోట్ల వల్ల కానివ్వండి, లంగ్స్ బాధితులు. ఇవేవి మీకు పట్టవా? కేవలం మీ కమిషన్ల ద్వారా మీరు జేబులు నింపుకునే విధానం తప్ప ప్రజలకు ఏమన్నా మంచి పని చేద్దామన్న ఆలోచన ఉందా మీకు? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏడవైన 2 లక్షలు రామగుండంలో ఎన్ని వచ్చినాయి ఉద్యోగాలు? ఇలా మీరు రామగుండం మనం ఇండస్ట్రియల్ టౌన్. ఇది ఒక్క నూతన ఇండస్ట్రీ వచ్చిందా ఇక్కడికి? కాలుష్యం వెదజల్లకుండా రాబోయే ఇండస్ట్రీస్ ఏమన్నా వచ్చినాయా? ఏమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? ఇక్కడ అరాచకంగా, రాక్షసత్వంగా, కిరాతకంగా పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేని గద్దె దించాలా, ప్రశ్నించాలా ఫస్ట్ గల్ల పట్టుకొని. 46 గుళ్ళను గులగొట్టిండు ఒకటే రోజున దుర్మార్గుడు. ప్రజల విశ్వాసాలని దెబ్బతీయడము, అడిగితే 20 కోట్లతో విగ్రహం కడుతున్నాం అంటారు. దానికి డబ్బులు ఎక్కంచెలు వస్తున్నాయంటే దానికి లెక్కపత్రం ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం మీ ముందట చెప్పదలుచుకునేలా, అసలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారా లేకపోతే మనాలి ఠాకూర్ గారా? ఎవరండి అసలు? నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలకుర్తి కానీ అంతర్గా మండలాలకు పోతే సైరన్లు ఇస్తున్నారు, ప్రోటోకాల్ ఇస్తున్నారు. నాకైతే అర్థమవుతలేదు. అంటే మీరు ఎవరికి భయపడుతున్నారు, ఎవరికి పని చేస్తారు? పోలీసు వారు. ఎందుకు ఆమెకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ప్రోటోకాల్ ఇవ్వాలి? ఆమెకి గవర్నమెంట్లో ఏమైనా పాత్ర ఉంది ఆమెకి? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆమెకి ఏమైనా పాత్ర ఇచ్చిందా? పాత్ర ఇస్తే మీరు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఎమ్మెల్యే స్థాయి ఉంటే వ్యక్తులకు ఇవ్వాలి, లేదా జడ్పీ చైర్మన్కి ఇవ్వాలి ప్రోటోకాల్ ప్రకారం. ఇది కూడా ఖచ్చితంగా ప్రజలందరూ ఇవన్నీ గమనించండి. వీళ్ళ అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ దర్పం ప్రదర్శిస్తూ విదేశాల్లో జల్సాలు చేసుకుంటున్నారో మీరు ఒకసారి గమనించుండ్రి. నిన్నగాక మొన్న ఈ ఎమ్మెల్యే ఫోర్స్ చేస్తేనే సింగరేణి ప్రాంతం నుంచి వెళ్ళి 10 కోట్ల రూపాయలు ఫుట్బాల్ మ్యాచ్కి తరలించారు. ఈడ మన ఓసీఫా ఇండ్ల మీదకి వస్తున్నప్పుడు అక్కడ స్ప్రింక్లర్లు కానీ వాటర్ ట్యాంకర్లు కొనడానికి దగ్గర పైసలు లేవు, బోనస్లు ఇవ్వడానికి పైసలు లేవు, జీతాలు టైంకి ఇవ్వడానికి పైసలు లేవు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసే విధంగా ఇలా సింగరేణి బాయిలను బ్లాక్లని ఇలా వేలం వేస్తున్నారు. మళ్ళీ అటువంటి దివాలా తీయబోయే సంస్థ నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి చర్యల వల్ల దివాలా తీయబోతుంది. అక్కడి నుంచి 10 కోట్లు తీసుకుపోయి ఇలా ఫుట్బాల్ మ్యాచ్లకు పెడతారు. ఇవన్నీ ప్రజలు గమనించండి. రేపటి రోజున కార్పొరేషన్ ఎన్నికలకు పోతున్న మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం, అక్రమ సంపాదన, ఎమ్మెల్యే బెదిరింపులన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని, కూల్చివేతల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయండి. ఖచ్చితంగా వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెడితేనే ఇక్కడ ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి.